ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతోందని, నీచ సంస్కృతి రాజ్యమేలుతుంది అని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని దేశం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకే రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీని కలిసి వివరిస్తామని తెలిపారు. ఇక్కడ నెలకొన్న పరిస్థితులను నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తామని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని జగన్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని, హత్య రాజకీయాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యేలపైన దాడి చేశారని చెప్పారు. మిథున్ రెడ్డి, రెడ్డప్పపై దాడి చేసి వాళ్లపైనే మర్డర్ కేసు పెట్టారని వాపోయారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. లోకేష్ రెడ్ బుక్ ప్రకారమే ఇదంతా జరుగుతుందని విమర్శించారు. దాడులపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో నిరసన తెలుపుతామని, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏపీలో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తుంది అని, 45 రోజుల పాలనలోనే 36 హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయని, 560 ప్రాంతాలలో ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయని, వైసీపీ సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, 490 ప్రాంతాలలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 24న రాజ్యసభ, లోక్సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులతో కలిసి ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తామని వెల్లడించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామన్నారు. వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా జరుగుతుందని, ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన హత్యలు, లైంగిక దాడులపైన నారా లోకేష్ శ్వేతపత్రం ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.